హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు కూడా కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోయినా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బాగుంది అని అనిపిస్తుంది. అందుకు ప్రధానమైన కారణం సినిమాలో ఉన్నటువంటి మ్యూజిక్. సో మ్యూజిక్ అనేది జనాల్ని ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తుంటుంది. అండ్ ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు అయితే కేవలం బీజిఎంస్ వల్ల హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి మ్యూజిక్ అంటే గుర్తొచ్చినటువంటి పేరు దేవిశ్రీ ప్రసాద్. సో డిఎస్పీగా పాపులర్ అయినటువంటి దేవిశ్రీ ప్రసాద్ రాక్ స్టార్గా ఇండియా మొత్తానికి తెలుసు అనమాట. సో దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి మ్యూజిక్స్, అతను చేసినటువంటి బీజిఎంకి, స్టేజ్ మీద అతను చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. బట్ అటువంటి అల్లరి చేసే దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు. ఆఫ్టర్ పుష్ప తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పెద్దగా సినిమాలకైతే సైన్ చేయలేదన్నమాట. సో చాలా మంది దేవిశ్రీ యొక్క మ్యూజిక్ని మిస్ అవుతున్నారు. సో ప్రస్తుతానికి 2024లో రిలీజ్ అవబోతున్నటువంటి 5 సినిమాలకైతే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నాడు. సో అందులో నెంబర్ 1 పుష్ప ది రూల్. సో పుష్ప సినిమా తర్వాత దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అదిరిపోవడంతో వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయింది. సో క్రికెటర్స్ సైతం అండ్ ఫారినర్స్ సైతం ఈ పాటకి డాన్స్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత పెద్దగా పుష్ప సినిమా తర్వాత దేవిశ్రీ ప్రసాద్ పెద్దగా సినిమాలు ఒప్పుకోలేదు. బట్ ప్రెసెంట్ ఆగస్టు 15 మన ముందరికి రాబోతున్నటువంటి పుష్ప 2తో ఆయన మళ్ళీ మన ముందరికి ఆ మ్యూజిక్ని అందించబోతున్నాడు అనమాట. సో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కి మనం ఆల్రెడీ అడిక్ట్ అయిపోయి ఉన్నాం. సో ఈ పుష్ప 2 మీద ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మీద ప్రెషర్ ఉంది, హీరో మీద ప్రెషర్ ఉంది, అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేటటువంటి దేవిశ్రీ మీద ఇంకా ప్రెషర్ ఎక్కువే ఉంటుంది కాబట్టి సో ఈ సినిమాకి దేవిశ్రీ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడన్న విషయం ఇది మరి ఆడియో లాంచ్ లో చూడాలన్నమాట. సో పుష్ప ది రూల్ సినిమాకి ప్రెజెంట్ అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అండ్ సెకండ్ తండేల్. నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా, చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమానే తండేల్. అండ్ ఈ సినిమాలో వచ్చినటువంటి బీజిఎం, ఆ టీజర్లో వచ్చినటువంటి బీజిఎం కానీ మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా, చాలా క్యూట్గా ఉంది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇచ్చినటువంటి ఆ మెల్టింగ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది హీరోయిన్ ఇంట్రొడక్షన్తో. సో ఇటువంటి మ్యూజిక్ ఎవరు ఇవ్వగలరు? మన డిఎస్పీనే కదా. సో ప్రెజెంట్ ఏంటంటే తండేల్ సినిమాకి సంబంధించినంత వరకు కూడా చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు డిఎస్పీ జనాలు అట్రాక్ట్ చేసుకోవడానికి. సో ఇదేంటంటే కాస్త కోస్టల్ ఏరియాకి సంబంధించిన వ్యక్తి కథ కావడం, అండ్ అంతేకాకుండా ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఒక విషయం కూడా కావడం వల్ల సో ఈ సినిమాకి కాస్త రక్తం మరిగేటటువంటి బీజిఎం ఇవ్వడానికి అయితే ప్రస్తుతం డిఎస్పీ చాలా సిద్ధంగా ఉన్నాడు. సో ప్రస్తుతానికి తండేల్ సినిమా అయితే దసరా టైంకి మన ముందుకు రాబోతుంది అనమాట. సో దసరాకి ఈసారి డిఎస్పీ మ్యూజిక్తో పండగ అని చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ కుబేరా. ధనుష్ హీరోగా వస్తున్నటువంటి ఈ సినిమాకి శేఖర్ కమ్ముల డైరెక్షన్ ఇస్తున్నారనమాట. సో శేఖర్ కమ్ముల, ధనుష్ ఇద్దరు చాలా బక్క ప్రాణాలు. సో వీళ్ళిద్దరి ద్వారా వస్తున్నటువంటి సినిమాకి అయితే డిఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ సినిమా పేరు కుబేరా. సో దీంట్లో నార్మల్గానే శేఖర్ కమ్ముల యొక్క సినిమాస్ ఎలా ఉంటాయంటే సొసైటీ ఓరియంటెడ్, కాస్త యూజ్ అయ్యేటటువంటి స్టోరీస్ని అందిస్తాడు. అండ్ ధనుష్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. సార్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెలు గెలుచుకున్నాడు అనమాట. సో ప్రెసెంట్ వీళ్ళిద్దరి కాంబినేషన్ వస్తున్నటువంటి సినిమాకి డిఎస్పీ సంగీతం అందిస్తున్నాడు. డిఎస్పీ రాక్ స్టార్ అనడానికి గల కారణం ఏంటంటే హిప్ హాప్ టైప్ ఆఫ్ పెద్ద మ్యూజిక్సే కాకుండా చిన్న మెల్టింగ్ మ్యూజిక్స్ని, మెలోడీస్ని కూడా చాలా అద్భుతంగా అందించగలిగినటువంటి మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పీకి పేరుంది. నార్మల్గా శేఖర్ కమ్ముల మూవీస్ కానీ తీసుకుంటే చాలా స్లో డైరెక్షన్తో సాగుతుంటాయి అనమాట. ఎగ్జాంపుల్కి ఆనంద్ కానివ్వండి, గోదావరి కానివ్వండి, హ్యాపీ డేస్ కానివ్వండి, అండ్ రీసెంట్గా వచ్చినటువంటి ఫిదా కానివ్వండి. సో వీటన్నిటి సినిమాలు ఏంటంటే మ్యూజిక్ అనేది చాలా మెయిన్గా ఉంటుంది. అంటే చిన్న వాటిలో ఎమోషన్స్ని క్యారీ చేసేది మ్యూజికే. సో కాబట్టి శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం డిఎస్పీ సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు. సో డిఎస్పీ ప్రెజెంట్ కుబేరా సినిమా కూడా మ్యూజిక్ని అందించబోతున్నారు. నెంబర్ 4 కంగువా. సూర్య హీరోగా రాబోతున్నటువంటి ఒక మోస్ట్ వైలెంటెడ్ ట్రైబల్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ కంగువాని. రీసెంట్గానే ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయ్యి జనాలందరినీ బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో బాబీ డియోల్ కూడా ఉన్నాడు. సో ఒక ట్రైబల్ ఏరియాలో ఉండబోయేటటువంటి ఇద్దరు కింగ్స్ మధ్య జరగబోయేటటువంటి గొడవను చూపించాలంటే మ్యూజిక్ ఏ లెవెల్లో ఉండాలి. సో అందువల్లే డిఎస్పీని సెలెక్ట్ చేసుకున్నారేమో ఈ సినిమాకి సంబంధించి. అండ్ డిఎస్పీ విషయం ఇందాక మనం చెప్పుకున్నట్టే రాక్ స్టార్ కాబట్టి ప్రతి దానికి మ్యూజిక్ అందించగలడు. అండ్ ముఖ్యంగా కంగువా సినిమాకి సంబంధించి చాలానే కష్టపడుతున్నాడు అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతున్నాయి. సో ఈ కంగువా ఏంటంటే ట్రైబల్ ఏరియా ఒకప్పటి మ్యూజిక్ని తీసుకోవాలి. అంటే ప్రెజెంట్ ఉన్న ఈ రిథమ్స్ కాకుండా పాత కాలంలో వాడేవాళ్ళు కదా, తప్పెట్లు, తాళాలు, లేదంటే వయోలిన్స్, ఒక కర్లా ఉండేవి, సంథింగ్ ఐ డోంట్ నో ద నేమ్స్. సో ప్రెజెంట్ అటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేయాలి కాబట్టి యాక్చువల్లీ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడంలో మన దేవిశ్రీ తర్వాత ఎవరైనా. సో ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ అయితే కంగువా సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అండ్ సినిమాకి అయితే చాలా కష్టపడుతున్నాడంట. సో టీజర్ అయితే మనకి ఆల్రెడీ అర్థమైపోయింది వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా. సో చూడాలి ట్రైలర్ ఎలా ఉంటుందో, బీజిఎం ఎలా ఉండబోతుందో. అండ్ నెంబర్ 5 ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నటువంటి మూవీనే ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి కారణం ఏంటంటే ఒకటి మన పవర్ స్టార్ అయితే, రెండోది మన డిఎస్పీ అనే చెప్పొచ్చు. డిఎస్పీ పవన్ కళ్యాణ్ కాంబో ఎలా ఉంటుందో మనకి తెలియంది కాదు. ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్లో చూసాము, అథారిటీకి దారిలో చూసాము. అండ్ మళ్ళీ అదే విధంగా అయితే ఈసారి హరీష్ శంకర్ కాంబోలో వస్తున్నటువంటి సినిమా కాబట్టి దీనికి ఖచ్చితంగా బీజిఎం అల్టిమేట్ ఉండబోతుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ వీడియో చూసి పీక్స్ అనమాట. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆ బీజిఎం పడుతుంటే ఒక గూస్ బంప్స్ వచ్చాయనే చెప్పాలి. అండ్ నార్మల్గానే పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే చాలా మంది గూస్ బంప్స్ వస్తాయి. బట్ దానికి తోడుగా డిఎస్పీ మ్యూజిక్ అంటే ఈసారి థియేటర్లు
బద్దలు భాషింగాలు అయితే అంటారు కదా, లైక్ అట్లా అనమాట. సో ప్రెజెంట్ డిఎస్పీకి సంబంధించినంత వరకు వరుసగా ఈ మధ్య మిస్ అయినటువంటి చాలా మంది ప్రేమికులు ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ అయితే మాత్రం మంచి మ్యూజిక్ అందించడానికి 2024 సిద్ధంగా ఉంది. అండ్ డిఎస్పీ మన ముందరికి ఇన్ని సినిమాలతో రాబోతున్నాడు అనమాట. యాక్చువల్లీ డిఎస్పీ గురించి ఒక చిన్న విషయం నేను విన్నటువంటి ఒక విషయం చెప్తాను. సో డిఎస్పీ గురించి నాకు తెలిసినటువంటి ఒక చిన్న విషయం చెప్తాను. సో చిన్నప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఆయన పియానో వాయిస్తూ ఉన్నారంట. సో ఆయన పియానో వాయిస్తుంటే ఒక 10 ఏళ్ల పిల్లాడు వచ్చేసి అన్ని ఏమంటారు స్వరాలు అంటారు కదా, ఆ సప్త స్వరాల్ని అలానే పలికి ఆయన వాయిస్తున్నటువంటి పియానోలో ఆ మ్యూజిక్ని బట్టి అతను స్వరాలు చెప్పాడంట. సో ఆ 10 ఏళ్ల కుర్రాడు ఎవరో కాదు మన డిఎస్పీ, అండ్ ఆ పియానో వాయిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు మన ఇళయరాజా గారు. సో అప్పుడే ఇళయరాజా గారు చెప్పారంట వీడు మ్యూజిక్లో ఒక కొత్త తరాన్ని తీసుకొస్తాడు, కొత్త జనరేషన్కి వీడు మంచి ఇన్స్పిరేషన్ అవుతాడు అనేసి. సో అటువంటి వ్యక్తి డిఎస్పీ 10 ఏళ్ల వయసులోనే సప్త స్వరాలు పలికినటువంటి నాలుక అది. సో అందువల్లనే ఇంతమందిని ఆడించగలుగుతుంది ఇప్పుడు అదే చేతులు. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అనమాట డిఎస్పీ. సో మీకు నచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వస్తున్నటువంటి 5 సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మ్యూజిక్ లవర్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.